అందరూ ఇంతవరకు ఆరాధించుకున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందబోయే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క బలలో మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ఈ సంవత్సరం మనం దేవునికి తగిన జీవితాన్ని మనం జీవించామా అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవునికి తగిన జీవితం. మనం ఎవరం? క్రైస్తవులం. మనం ఎవరం? విశ్వాసులం. మనం ఎవరం? దేవుని యొక్క రక్తంలో ఆయన యొక్క రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడిన వారము. అయితే ఆయనకి తగిన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామా అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. అదే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తగిన ఫలము అనే మాట మనం చూస్తాం. తగిన ఫలము. ఈ లోకంలో మనం ఏది చేసినా దానికి తగిన ఫలాన్ని మనం అనుభవించాలి. ఈ లోకంలో మనం మంచి చేస్తే ఆ మంచికి తగిన ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఈ లోకంలో మనం చెడు చేస్తే ఆ చెడుకు తగిన ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆ మాటే మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఆలోచన చెప్పున మనం నడుస్తూ ఉన్నాం. మనకు ఎవరన్నా ఒక ఆలోచన చెప్పారనుకోండి, మనం వినం. ఒక మనిషి ఆలోచన మనం వినే స్థితిలో మనం లేము. మరి అలాంటప్పుడు మనం దేవుని యొక్క ఆలోచన మనం వింటామా? మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం ఈ లోకంలో నడుచుకోవాలి. దేవునికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. మరి దేవునికి తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాలు మనం చూద్దాం. అసలు దేంట్లో తగిన జీవితాన్ని మనం జీవించాలి అనే విషయాల గురించి మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి తీసిన వారు. పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని సూటిగా అడుగుతా ఉన్నాడు. మనం మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉన్నామా? మారు మనసు పొందాం, మనం బాప్తిస్మం తీసుకున్నాం, మనం బలలో చేతులు వేస్తూ ఉన్నాం. మరి మనం ఆ మారు మనసుకి తగిన ఫలాన్ని మన జీవితంలో చూపించగలుగుతా ఉన్నామా? అందుకే ఇక్కడ అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? సర్ప సంతానమా. మనం ఎవరు? సర్ప సంతానంగా ఉన్నాం. ఈ లోకంలో మనం అపవాది సంబంధులంగా ఉన్నాం. అయితే మనం ఆ విధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనకు మారు మనసు ఇచ్చి ఆయన మనకు బాప్తిస్మాన్ని ఇచ్చి ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించండి అంటే, మరి మనం మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారుగా ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అందుకే అంటున్నాడు, ఏమంటా ఉన్నాడు అక్కడ? ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమని? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఫలించాలి. ఈ లోకంలో మనం ఫలము లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో మనం పెద్ద అయిన తర్వాత కూడా అంతే ఉన్నాం. ఫలాలే మన జీవితంలో. అయితే ఆత్మీయంగా మనం మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలి. ఎవరైతే మారు మనసుకు తగిన ఫలాన్ని ఎవరైతే ఫలిస్తారో ముందుగా వారి యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకురాగలుగుతారు. మరి మన కుటుంబం దేవుని సన్నిధికి రావటం లేదు అంటే మన మారు మనసు సరిగ్గా లేదేమో, మనం సరిగ్గా దేవుణ్ణి ఆరాధించడం లేదేమో, మనం సరిగ్గా దేవుని సన్నిధికి రావటం లేదేమో.
ఒకవేళ మనం తప్పు చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ దేవునిలో మనం దేవునికి ఇంకా విరుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, ఇంకా మనం మారు మనసు దగ్గరికి వచ్చి మనం పరీక్ష చేసుకునేవారుగా ఉందాం. అందుకే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నా మారు మనసు పొందినప్పుడు నేనేమనుకున్నాను, నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను, నేను ఎన్ని వారాలు దేవుని సన్నిధిలోకి వచ్చాను, ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించాను, ఎన్నిసార్లు బలలో చేతులు వేశాను అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తూ ఉన్నామా, మారు మనసుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, 3వ యోహాను పత్రిక 5వ వచనం చదవండి. 3వ యోహాను పత్రిక 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. చూడండి, రెండవదిగా మన జీవితంలో విశ్వాసికి తగినట్లు మనం ఈ లోకంలో జీవించాలి. మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నామంటే ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నాం. మన విశ్వాసం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అవిశ్వాసులంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. భక్తిపరులుగా మనం జీవించవలసిన వారం ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం అంటే దేవుని మీద అసలు భక్తే లేదు, అసలు భయమే లేని వారుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ 3వ యోహాను పత్రికలు అంటా ఉన్నారు, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. ఏది మన యొక్క విశ్వాసం? మనం విశ్వాసికి తగినట్లు మనం జీవిస్తూ ఉన్నాము. మన జీవితాలు ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఏం చేసాం? పక్కన పెట్టి జీవిస్తూ ఉన్నాం. మనం ఏదో నామకార్థమైన భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఏదో పేరుకి మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మన విశ్వాసాన్ని కప్పిపెట్టిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క జీవితంలో కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన యొక్క బ్రతుకును మార్చేవాడుగా ఉన్నాడు. మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు మన దేవుడు. అయితే మనం విశ్వాసిగా ఈ లోకంలో జీవించకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, అందుకే సంఖ్యాకాండంలో యెహోషువ, కాలేబు మనకు కనబడతా ఉంటారు. చూడండి, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును చూచి, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది ఎలాంటి దేశము? అలాంటి దేశం గురించి చెప్పాలంటే వారు ఎందుకు బట్టలు చించుకోవాలి? చూడండి, 6వ వచనంలో చూడండి, అక్కడ కాలేబును బట్టలు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళకంత బాధ ఏంది అంటే వాళ్ళ మాట వెంటలా, వాళ్ళు విశ్వాసులుగానే లేరు. అందుకే మన జీవితంలో మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? మన విశ్వాసంతో మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారు? వారు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును చూచి, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మనం దేవుని యొక్క మందిరంలో ఉండుట మంచిది ఎక్కడ ఉందంటే దేవుని యొక్క మందిరము, మంచి దేశము, మంచి ప్రదేశము ఎక్కడ? దేవుని యొక్క సన్నిధి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాలు తేనెలు ప్రవహించు దేశం ఏది అంటే దేవుని యొక్క కాపుదల. అంటే దేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో. ఇక్కడ ఒక కండిషన్ కనబడతా ఉంది, ఏమని? ఆనందించిన ఎడల అంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచిన ఎడల అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం విశ్వాసంతో లేకపోతే ఏమీ లేదు. అందుకే అన్నాడు, ఏమంటా ఉన్నాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుడు ఆనందించాలి అంటే మన యొక్క విశ్వాస జీవితం బాగుండాలి.
అందుకే వాళ్ళు బట్టలు చింపుకుంటా ఉన్నారు, బట్టలు చింపుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ యొక్క సమాజాన్ని చూసి. మరి మన మన యొక్క నడవడిక ఎట్లా ఉంది, మన యొక్క విశ్వాసం ఎట్లా ఉంది? దేవుడు కూడా ఎంతో బాధపడతా ఉన్నాడు, ఆయన ఆనందించట్లా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. అలాంటి సమృద్ధిని దేవుడు మనకి ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే అవిశ్వాసులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎందుకు పనికిరాని వాటి వైపు మనం చూస్తా మన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నాం. సమస్తాన్ని ఇచ్చేది దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోయి లోకంలో పడిపోయి లోకాశల వైపు మనం లొంగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ యెహోషువ, కాలేబు వారి యొక్క జీవితంలో వాళ్ళు బట్టలు చింపుకొని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి బాధపడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని చూసి ఆనందించేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూసి ఆనందించేవాడుగా ఉంటాడో మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన యొక్క జీవితాలు పాలు తేనెల మయమైనట్లు మన యొక్క జీవితాలు ఉంటాయి. పాలు తేనె. పాలు ఎందుకంటే ఆశీర్వాదం, సమృద్ధి. తేనె ఎందుకు చూపిస్తూ ఉందంటే ఆరోగ్యాన్ని చూపిస్తూ ఉంది. సమృద్ధి, ఆరోగ్యం మన జీవితంలో ఉండాలి అంటే తేనెలో ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. దాంట్లో ఏదైనా కొంచెం బాగానప్పుడు ఆ యొక్క తేనె పుక్కులించాలి, తినాలి, తాగాలని చెప్తా ఉంటారు ఆయుర్వేదంలో. అంటే పాలు మనకి సమిష్టిని మనకు చూపిస్తూ ఉంది, బలాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనం బలం కలిగి మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశించేవారుగా ఉండాలి మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసానికి తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? మనం అయితే జీవించడంలా, 100కి 100% మనం జీవించడంలా. ఎందుకంటే ఒక్క ఆదివారం మిస్ అయితే మనం 1000 దినముల కంటే శ్రేష్టం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే ఒక్కరోజు మిస్ అయ్యి మనం 1000 రోజులు పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితంలో విశ్వాసానికి తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మూడవదిగా మన యొక్క జీవితంలో మనం ఎట్లా జీవించాలంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం తీసినారు, చదవండి. 16:1. ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని చాలు. ఇక్కడ మనకి ఫీబే అని ఒక మహిళ కనబడతా ఉంది. ఈమెను చేర్చుకొని అంటా ఉన్నారు. అంటే రోమా ప్రభుత్వంలో సువార్త ప్రకటించాలంటే ఒక ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి. ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పాను. అయితే ఫీబే అనే ఈమెను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరికి పరిశుద్ధులకు తగినట్లుగా, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది కాబట్టి ఫీబే పేరు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో సువార్త ప్రకటించాలి అంటే ఫీబే పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి ఫీబేకి ఈ యొక్క పని అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటారు మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని. మన జీవితాలు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధులకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎట్లా ఉందంటే పరిశుద్ధత పోయింది. ఎక్కడ పోయింది? మందిరంలోనే పోయింది, సంఘంలోనే పోయింది, చర్చిలోనే పోయింది. పరిశుద్ధత లేదు. మనం అనుకుంటాం పరిశుద్ధత లేని దగ్గరికి మనం కుడికాలు ఎడంకాలు కూడా మనం పెట్టకూడదు. మనం ఏంటంటే పరిశుద్ధత లేని దాని వైపు మనం ఆత్రంగా ఎదురుపోయి చూడాలని చూస్తాం. పరిశుద్ధత కలిగి ఉన్న దాని దగ్గరికి రమ్మంటే మనం రాము. ఏముందిలే సంఘ ప్రార్థనకి ఏం వస్తాం, బయట గొడవగా ఏదైనా జరుగుతూ వెళ్తా ఉందనుకోండి, మంచి బాగా సౌండ్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాం. మరి మనం మందిరంలో మైకి పెట్టామనుకోండి, ఎందుకు రాము? అది పరిశుద్ధత కాదు. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరిశుద్ధులకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఒకవేళ అలాంటి సౌండ్ వచ్చి అట్లా వెళ్తా ఉందనుకోండి, ఒకవేళ అల్లరి చేస్తా వెళ్తా ఉన్నారనుకోండి, మనం మన పని చూసుకోవాలి. ఎందుకు మనం వాళ్ళ పని చూడాలి? ఎందుకు మనం నోరు తెరుచుకొని కళ్ళప్పగించుకొని ఎందుకు చూడాలి? రోడ్ల మీదకి వెళ్ళి అయ్యో వాళ్ళు కూడా చేస్తున్నారయ్యా, వాళ్ళు వాక్యం చెబుతున్నారయ్యా, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారా అంటే ఉపయోగం ఉండదు. పరిశుద్ధులకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాంటి జీవితాన్ని జీవించేవారుగా ఉంటామో దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉంటాడు.
దానియేలు గ్రంథంలో చూస్తే ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. రాజు విధించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ దానియేలు గారికి ఛాన్స్ వచ్చింది. ఏం ఛాన్స్ వచ్చింది? రాజు భుజించే ఆహారాన్ని తినడానికి అవకాశం వచ్చింది. అప్పుడు అనుకోవచ్చు దానియేలు గారు ఏమని, తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాను, నువ్వు నన్ను తీసుకొచ్చావు, రాజు తినే ఆహారాన్ని నా దగ్గర పెట్టావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని చెప్పి దావీదు తినలా. మనమైతే ఏం చేస్తాం? దాయా నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, అసలు ఈ ఆహారాన్ని నేను ఇప్పుడు కంటితో కూడా నేను చూడలేదు, ఇంత మంచి ఆహారం నా కంటి ముందు పెట్టేవా అని చెప్పి 4 ముద్దలు ఎక్కువ తింటాం మనం. అవునా కదా? ఖచ్చితంగా మనం అదే చేస్తాం. కానీ దానియేలు పరిశుద్ధతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. మరి మన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి? మనమంతా ఎట్లా ఉన్నామంటే ఓసరవెల్లి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. ఓసరవెల్లి ఏం చేస్తుందంటే మందిరం లోపలికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది, గోడ ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది, చెట్టు ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఓసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుంది. మన జీవితాలు అట్లా ఉండకూడదు. కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం, చివరి ఆదివారంలో ఉన్నాం. మన జీవితాలు మనం సరి చేసుకుందాం. మనం ఓసరవెల్లి వలె మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఇంట్లో ఒకలాగా ఉండి, పనిచేసే దగ్గర ఒకలాగా ఉండి మన జీవితాన్ని మనం వ్యర్థపరుచుకోకూడదు. దానియేలు తన యొక్క జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మరి మన జీవితంలో మన యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంది? మన బిడ్డలు డ్యాన్స్ చేస్తుంటే మనం సంతోషపడతాం, ఏయ్ బాగా బలి వేసేవారా, బలి. చూడండి మనం ఎంత ఎంకరేజ్ చేస్తామో. రేపు అదే బిడ్డలు మనం ఎగిరెగిరి తంతారు మనల్ని. డ్యాన్స్ చేసినప్పుడు సపోర్ట్ చేసాం, ఎగిరి అన్నప్పుడు మనకు అవన్నీ గుర్తు వస్తాయి. అరే నా బిడ్డను పరిశుద్ధంగా పెంచలేదే, అయ్యో నా బిడ్డను భయభక్తుల్లో పెంచలేదే, నా ఇష్టానుసారంగా నేను వదిలిపెట్టేనే, నా కుటుంబాన్ని నా చేతులారా చెడగొట్టుకున్నానే, వాడి జీవితాన్ని నాశనం చేసేనే అని మనం ఏడ్చే స్థితికి మనం వెళ్ళకూడదు. అయ్యా చిన్నపిల్లడుగా వెళ్తున్నాళ్ళు, అయ్యా ఆడ బాగుందంట, ఏడ బాగుందంట. ఇప్పుడు మన సహవాసాలకు వదిలేయకూడదు. మంచి సహవాసంలో మనం పెరగాలి. మన జీవితాలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధులకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఏదో అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు. మనం బొదుగు లేని జీవితాలు మనం జీవించేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ చూడండి, తాను పాపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అయ్యా నేను తినలేనయ్యా, నేను పరిశుద్ధంగా ఉండాలి, అయ్యా నాకు ఆహారం వద్దు, అయ్యా నాకు ఆ ద్రాక్షారసం వద్దు అని చెప్పి బతిమలాడుతూ ఉన్నాడు దానియేలు గారు. మనం ఈ లోకంలో ప్రతి చిన్నదానికి కాంప్రమైజ్ అయిపోతాం. ఏముందిలే వెళ్తే ఏమైంది, బాగుంది, చక్కగా ఉంది, వెళ్ళాం, బాగుంది, భలే ఉంది. ఇప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనం మాట్లాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ వారి యొక్క జీవితం సరిగ్గా లేకపోతే మనం వాళ్ళ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అయ్యా మేము ఇంతేలా, అయ్యా మేము మా వ్యవస్థ అంత అన్నాం అనుకోండి, మన వ్యవస్థ కూడా అంతే అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మనం పరిశుద్ధులకు తగిన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 4:2. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఎవరు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన ఎంటర్టైన్మెంట్కి కర్త కాదు, ఆయన ఎంజాయ్మెంట్కి కర్త కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఏందయ్యా మన మందిరంలో ఆ లైటింగే లేదు, అందరు బాగా లైటింగ్లు వేసుకున్నారు. వెరీ గుడ్, మంచిదే. మన కుటుంబాల్లో లైటింగ్ ఉండాలి, తప్పేం కాదు, వేసుకోవచ్చు, తప్పేం కాదు. కొంచెం మనం బిజీగా ఉండటం వల్ల వేయలేకపోయాం, వేసుకుందాం. అదే నేను తప్పు అన్నాం, దాని గురించి నేనేమన్నాం. కానీ మన జీవితాలు ఆయన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మనం అదే చేసేది. అప్పుడప్పుడు మనం అంటాం, రే వాడు బాగా చదువుతున్నాడు రా, నువ్వేందిరా రోడ్లంటే తిరుగుతున్నావు అంటాం. వీడేమనుకుంటాడు, వీడు ఆడికంటే చదవనోడు చూస్తాడు. వాడు నాకు 35 మార్కులు వస్తున్నాయి, పలానోడికి 20 మార్కులకి వస్తుంది అంటాడు. ఆడు 20 కంటే తక్కువలో పడిపోతాడు. మనం ఏం చేస్తాం, 90 మార్కులు వస్తున్నాయి చూడు అంటాం. ఆడు 20 మార్కులు వచ్చేవాడు చూస్తాడు. ఎప్పుడు మనం కంపేర్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు బాగా చదువుతారా అన్నారు అంతే. మన జీవితంలో ఆయన పిలుపుకు తగినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధంగా మనం జీవించాలి. లోకానికి మనం మనం జీవించాలి. మన జీవితంలో ఎలాంటి అపవిత్రత మన జీవితంలో ఉండకూడదు, ఎలాంటి అల్లకొల్లాలు మన జీవితంలో ఉండకూడదు. మన జీవితం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సుఖంగా మనం జీవించాలి అని యేసుక్రీస్తు వారు మనల్ని పిలుచుకున్నారు. అందుకంటా ఉన్నాడు ఇక్కడ, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన అని ఇంకా ముందుకు చెప్తా ఉన్నారు. మరి మన పిలుపు ఏమైంది? మన పిలుపుని మనం మర్చిపోయాం. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాప్తిసం మేము తీసుకుంటాము అని వెనకడుగు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం బాప్తిసం తీసుకున్నాం. మనం బలలో చేతులు వేస్తూ ఉన్నాం. మనం ఆరాధించేవారుగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుని మర్చిపోయేవారుగా ఉన్నాం. ఈ లోకంలో ఆరాధన మనం చేయలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి మనం రాలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క మన యొక్క సంఘ కూడికల్లో మనం పాలిభాగస్థలం అవ్వలేకపోతా ఉన్నాం. పరిచర్యలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నాం. ఏముంది ఆడే చేసుకుంటారులే అని మనం సైలెంట్గా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? మనం ఆయన యొక్క పనిలో మనం ఉండాలి, ఆయన యొక్క సేవలో మనం ఉండాలి, ఆయన యొక్క పరిచర్యలో మనం ఉండాలి, ఆయన ఇచ్చే దీవెనలో మనం ఉండాలి, ఆయన యొక్క ఆశీర్వాదంలో మనం ఉండాలి అని చెప్పి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అదే అంటాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు మన యొక్క జీవితం ఆ విధంగా ఉన్నదా లేదా? అయ్యా మేము బతుకుతున్నాం అయ్యా, ఎందుకు బతకాలి? కొంతమంది అంటారు, ఏం బతుకయ్యా, ఏం చేస్తామయ్యా, పిల్లల మాట ఎంటలా, భార్య మాట ఎంటలా, భర్త మాట ఎంటలా, ఏందయ్యా ప్రార్థనకు వచ్చి ఏం ఉపయోగం ఉందని చెప్పి ప్రార్థనలు కూడా మానేస్తున్నాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనల్ని ఎప్పుడు మృంగుదని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మింగేది ఎప్పుడు సడన్గా మింగేసిద్ది. చాలా జాగ్రత్త. అది ఎవరైనా, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది మింగే వరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం స్తుతించేవారుగా ఉండాలి, ఆయన్ని గణపరిచేవారుగా ఉండాలి, ఆయన బలలో మనం భాగస్థలం అయ్యేవారుగా ఉండాలి. ఆయన పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఆయన పిలుపు ఎలాంటి పిలుపు? చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకములో నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, మీరు విగ్రహములను విడిచిపెట్టి, విగ్రహము దగ్గర ఏముందంటే ఏముంది? అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది. అక్కడ విగ్రహం దగ్గర ఏముందంటే అక్కడ వాళ్ళు విగ్రహాన్ని అక్కడ పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. విగ్రహం దగ్గర ఏదో రకరకాల ధ్వనులు పెట్టేసి ఎగురుతూ ఉంటారు విగ్రహం దగ్గర. అదే మనం ఏం చేస్తున్నాం? మందిరంలో మనం చేయట్లేదులే, చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనం అంటే ఆ డౌట్ వచ్చింది. మళ్ళీ కామెంట్లు పెడతారు, మీ మందిరంలో చేస్తున్నారా అంటారు. మన మందిరంలో చేయట్లే. మన జీవితంలో విగ్రహముల భక్తిలో మనం పాలుభాగస్థులం అవ్వకూడదు. అందుకన్నాడు, విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు. ఎవరికి మనం దాసులంగా ఉండాలి? దేవునికి మనం దాసులుగా ఉండాలి. అందుకన్నాడు, దేవుని యొక్క పిలుపుకు తగినట్లు
ఆ యొక్క పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. విగ్రహము దగ్గర మనం జీవించకూడదు. విగ్రహారాధన వాళ్ళు చేసే విధంగా మనం జీవించకూడదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకన్నాడు, మీరేలాగూ దేవుని వైపుకు తిరుగుతారో మరలా మనం అదే తప్పు చేస్తూ ఉన్నాం. చూడండి, మోషే ఆ యొక్క పర్వతం ఎక్కినప్పుడు కింద ఏం చేశారు? చక్కగా ఒక దూడం చేసుకున్నారు, ఎగురుతా ఉన్నారు, పండగ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ దానికి వాళ్ళందరూ పలహారాలు తీసుకెళ్తా ఉన్నారు. మనం అదే చేస్తుంది. వాళ్ళు పండగ చేస్తున్నారు, మనం పలహారాలు తీసుకెళ్తున్నాం. చాలా జాగ్రత్త. తప్పే అని ఎప్పటికని చెప్పాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంది నెట్ మాట్లాడుతున్నాడు, ఒకవేళ నేను ఖండించలేదనుకోండి, మళ్ళీ మీరు అదే స్థాయిలో ఉంటారు. ఒకవేళ మీరు అదే స్థాయిలో ఉన్నా నేను చెప్పాను కాబట్టి నా బాధ్యత తీరిపోయినట్లే. మనం ఆశీర్వదించబడాలి. ఆయన పిలుపుకి తగిన జీవితాన్ని మనం జీవించాలి. మన విగ్రహములను ఏ విధంగా అయితే పూజిస్తారో ఆరాధిస్తారో అలాంటి ఆరాధనలో మనం పాలిభాగస్తులం అవ్వకూడదు. అలాంటి చోటికి మనం పలహారాలను తీసుకెళ్ళకూడదు. మనం ఎంత చక్కగా తీసుకెళ్తామో, అయ్యా నాకు తెలియదయ్యా, ఎంత ఆలోచన నాకు రాలేదే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆహా ఇక్కడ పలహారం తీసుకురాలేదనా ఇటు చెబుతున్నావు అని అనుకుంటారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ మన జీవితాలు దేవుని పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించడానికి లేదు. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారు నీతిమంతులుగా జీవిస్తారు. అందుకే చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం తీసుకున్నా, చదవండి. 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ సంవత్సరం చివరిలో మన జీవితాలు బాగుపరచకపోతే మనం వర్ధిల్లము. మనం అనుకుంటాం, నేను అది చేశాను కాబట్టి బాగున్నాను అనుకుంటాం. కాదు, దేవుడు మన మీద జాలి పడతా ఉన్నాడు, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అది చేసినందుకు కాదు, మన జీవితాల్లో మనం నిక్కచ్చైన క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నీవు పవిత్రుడవై అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎక్కడైనా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా బోధిస్తూ ఉంటే, ఆ యొక్క ఆ విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటే అలాంటి చోటకి మనం కాలు కూడా మనం పెట్టకూడదు. అలాంటి పరిశుద్ధమైన జీవితాలు మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన మన కంటితో మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. మన మందిరం ఒక ఎగ్జాంపుల్. మరలా చెబుతూ ఉన్నాను, మనం మొదటి సంవత్సరం మొదట్లో మనకి ఏమీ లేదు, ఏం పైన సీలింగ్ లేదు, మనకి ఏమీ లేదు. మనం చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఆయన. మనం ప్రతి వారం మనం ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నాం, దేవుడు మనకు శక్తినిచ్చాడు ఆయన. మన ఇంట్లో మనం 4-5 తింటాకే మనకు కష్టం, ఎందుకంటే మనం చాలా కష్టపడాలి. అలాంటిది ప్రతి వారం దేవుడు మన అందరం ప్రేమ విందులో పాలిభాగస్తులం అవడానికి దేవుడు కృపనిచ్చాడు ఆయన. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టి దేవుడు వర్ధిల్ల చేసాడు. ఎందుకంటే మనం పవిత్రమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అటు చేయరు. మన జీవితం వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవునితో వాగ్దానం, అది మనతో కాదు. అందుకే నేను ఎప్పుడూ ఎట్లా ఉంటానంటే మన యొక్క జీవితాలు ఆయన వర్ధిల్ల చేసే వరకు మనం ఎదురు చూడాలి. మన జీవితంలో దేవుడు తప్ప మనల్ని ఎవరు ఉద్ధరించరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్నాడు, నిశ్చయముగా, డౌట్ లేదు ఇంకంతే, దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, మన యందు శ్రద్ధ కలిగి ఉండే దేవుడు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. కొన్ని విషయాల్లో మనం అంటారు ఏమని, అరే అబ్బా నీ గురించి మర్చిపోయానే అంటాం. ఎవరు? మనం మనుషులంగా మనం చేయగలిగి ఉండి కూడా అరే ఆ సంగతి నేను మర్చిపోయానే, బాగా పొరపాటు అయిపోయింది అంటా. కొన్ని సందర్భాల్లో ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన యొక్క నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. దేవుని నివాసాన్ని వర్ధిల్ల చేసిన దేవుడు మన కుటుంబాలు కూడా వర్ధిల్ల చేస్తానని చెప్పి దేవుడు తన యొక్క వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మన కుటుంబాలందరూ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఈ సంవత్సరం చేసినట్టు ఎవ్వరూ చేయొద్దు. శ్రద్ధ కలిగి ఉందాం దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి మనం శ్రద్ధ కలిగి మనం దేవునిలో వర్ధిల్లేవారుగా ఉన్నాం. ఇంకా చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు, కీర్తన 37వ కీర్తన 25వ వచనం చదవండి. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాం. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను
నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, నీతిమంతులు విడువబడుట గాని. మనం ఈ లోకంలో నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఎప్పుడైతే జీవిస్తాం, నీతిమంతులుగా ఉండాలంటే చాలా కష్టం. అది అన్ని ఎంజాయ్మెంట్లు కట్ చేసుకోవాలి. ఫస్ట్ వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం ఏమి చెప్తే అదే మనం ఉండాలి, అంతే. అందుకే అన్నాడు, నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని. ఆయన మనల్ని భిక్షం ఎత్తుకునేటట్టు చేసే దేవుడు కాదు మన దేవుడు. చూడండి, భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. అనుభవంతో చెప్తామన్నాడు కీర్తనకారుడు. ఏమని? నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేను ముసలవాడనై ఉన్నాను. అయ్యా, నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను, నేను ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, కానీ నీతిమంతులుగా జీవించిన కుటుంబాలు దేవుడు వర్ధిల్ల చేశాడు అని తన యొక్క సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో నీతికి తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. వద్దు, మనం గాలికి గొట్టబడే పొట్టు వలె మనం జీవించొద్దు. నిలబడదాం, స్థిరంగా ఉందాం. ఒక చెట్టు ఫలించాలంటే ఎక్కడికెళ్ళా, ఏం చేయాలి? ఆ చెట్టు భూమి లోపలికి వెళ్ళిపోవాలి. ఆ భూమి లోపలికి వెళ్ళి ఎంత లోపలికైతే ఆ యొక్క చెట్టు వేళ్ళు వెళ్తాయో అంత పైన బాగుంటుంది అది. అట్లా కాకుండా ఆ చెట్టు ఒకసాట ఇంకోసాట కాసేపు అక్కడికి, కాసేపు ఇక్కడికి, కాసేపు ఇంకోసాటికి పోయింది అనుకోండి, చెట్టు ఫలించిద్దా? ఫలం లేని జీవితాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అందుకే మనం నీతికి తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, ఇక్కడ చివరిగా సువార్తకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం, సమయం చాలా అయిపోయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. రాకపోయినను మీరు ఏ విషయములలోనూ ఎదిరించు వారిని బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చూడండి, ఒక మాటలో చెప్పేశాడు. ఏమని? క్రీస్తు సువార్తకు తగినట్లుగా. మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. అవి దేవుని సువార్తకు తగినట్లుగా ఉంటున్నాయా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. యూట్యూబ్లో ఎందుకు, మనం కూడా ఇక్కడ మనం లోకల్లో కూడా మనం చాలా చూస్తున్నాం. మరి దేవుని సువార్తకు తగినట్లుగా ఉంటా ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ప్రశ్నించుకుందాం, పరిశీలన చేద్దాం. మనం ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని మనం ఎదిగి ఫలించేవారుగా ఉందాం. అందుకంటున్నాడు, ఏ విషయములలోనూ ఎదిరించు వారికి బెదిరిస్తారు. నీకెందుకయ్యా అంటారు. నువ్వు వాళ్ళ గురించి ఒకళ్ళ గురించి చెప్పవసరలా. తప్పు దొంగ అంటే ఆడి కోపం వచ్చింది, ఎందుకంటే దొంగ కాబట్టి. అబద్ధికుడు అంటే ఆడి కోపం వచ్చింది, ఆడు అబద్ధికుడు కాబట్టి. మనం ఏం చేయకుండానే మన గురించి చెడుగా చెప్పేస్తూ ఉంటాడు. ఏమీ పర్లా, ఎవరిని ఎదిరించకుండా సువార్త ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటున్నాడు, ఏమని? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మన జీవితంలో అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన ఎప్పుడు మన యొక్క చెయ్యి వదలడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టు. చివరగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం తీసిన చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ. సువార్త కంటే మనం బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, శ్రమే. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యం నుండి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోం. అందరిలాగా ఒక వాక్యం చెప్పి 2 వాక్యాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, అబ్రహామును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, ఆశీర్వదించిన గాక, ఆమేన్ చెప్పండి అన్నాం. మనం ఇప్పుడు కూడా మనం వినే బోధ అలాంటి బోధ. దేవుని యొక్క సువార్త ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. నేను కూడా చెప్పొచ్చు, చాలా సింపుల్ అది. ప్రేమ అయిన వారులారా, మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలా సింపుల్ అది, చాలా కష్టం వాక్యానుసారంగా మనం ఈ లోకంలో బతకటం.
ప్రియమైన వారలారా అని చాలా ఈజీగా అనొచ్చు. కానీ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. మనం ఆశీర్వదించబడాలి. మనం దీవించబడాలి. ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగిన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. మనం మారు మనసు తగిన జీవితాన్ని మనం జీవించాలి. తర్వాత మన యొక్క విశ్వాసానికి తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మనం పరిశుద్ధులకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మనం ఈ లోకంలో మన యొక్క నీతికి తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. సువార్త యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు తగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఈ చివరి పునరుద్ధాన దినం రోజు మరి మన జీవితాలు ఆ విధంగా ఉంటున్నాయా లేదా? మనం ఎందుకు ఆశీర్వదించబట్ల? మనం ఎందుకు దీవించబట్ల? దేవుడు మన కళ్ళ ముందు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఇన్ని కార్యాలు చేసినా మనం అన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. చూడండి, మన దేవుడు మనకి స్వస్థతనిస్తా ఉన్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు. ఆయన మన యొక్క సమస్యలను తీసివేస్తాం. నిన్న జాన్వేసిలికి బాగా కడుపు నొప్పి వచ్చేసింది. ఇక్కడ మనం విజ్ఞాపన గుడిగా మనం ప్రార్థన చేసేటప్పుడు బాగా నొప్పి వచ్చేస్తుందని చెప్పాడు. సరే అని చెప్పి టాబ్లెట్ తీసుకుని వేసుకున్నట్టు తగ్గిపోయింది. దేవుని కృప వలన ప్రార్థన చేశాం. చూడండి, దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రార్థన వింటా ఉన్నాడు. మనం ఎందుకు దేవుని వాక్యాన్ని వినలేకపోతా ఉన్నాం? నీతిమంతులుగా మనం ఎందుకు జీవించలేకపోతా ఉన్నాం? పరిశుద్ధంగా మనం ఎందుకు జీవించలేకపోతా ఉన్నాం? మనం అంతా మిక్సింగ్ అయిపోతున్నాం. ఎందుకు? ఏ కొండలోకి వెళ్తే ఆ కొండ రూపం మనలోకి వచ్చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించాలి. కాబట్టి మనందరం తల్ల వంచి మనం పరీక్షించుకొని పరిశీలించుకొని, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో ఇది చివరి ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరు బలలో పాల్పంపులు పొందాం. కాబట్టి అందరూ తల్ల వంచి మోకరించి మనం పరిశీలన చేసుకొని బలలో పాల్పంపులు పొందాం.